వైద్యం చేస్తుండగా వీడు స్పృహ కోల్పోయాడు. ఇక దీనంతటికి కారణం ఎవరో తెలుసా? దీనంతటికి కారణం విడు విడు ఈ భీమ్రావ్. పెళ్లి వార్షికోత్సవం రోజు వీడికి మద్దతు ఇచ్చావు కదా, ఇక ఈ మూర్ఖుడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవచ్చని, అలాగే అది మంచిదేనని నీ కారణంగానే వీడికి ప్రోత్సాహం లభించింది. వీడు ఏవైనా చేయొచ్చని వీడికి అనిపించింది. వీడికి ఎంత ధైర్యం ఉండాలి! వీడు అసలు నరోత్తమ్ జోషి చెల్లెల్నే లేపుకొని వెళ్లిపోవడానికి దుస్సాహసం చేశాడు. వీడు ఆకాశంలో ఎగరడం మొదలు పెట్టాడు. అందుకే నేను వీడిని లాక్కుంటూ నేల మీదకి తీసుకొచ్చాను. చూడు చూడు, వీడిని స్పృహ లేకున్నా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే నువ్వు వీడిని చూడాలని, అలాగే నీ తప్పు అర్థం చేసుకోవాలని. మీరు చాలా మంచి పని చేశారు నరోత్తమ్ గారు. ఇప్పుడు మా ఆడవాళ్ళందరం వీధి వీధి తిరుగుతూ ఏం చెప్పాలనుకుంటున్నామంటే సామాజిక నియమాల్ని తప్పకుండా పాటించడం మంచిది అని. పూలియా, నువ్వు కూడా ఈ నినాదం చేస్తావా? అవును బాబు, తప్పైపోయింది, నన్ను క్షమించండి. భీమరావు మట్టిలో పడిపోయానంతే. ఇక నుంచి కేవలం మీరే చెప్తే అది చేస్తాను. నా భార్యతో పాటుగానే ఇక్కడున్న మిగతా ఆడవాళ్ళందరికీ అర్థమైపోయింది భీమ్రావుకు తోడుగా ఉంటే కేవలం నష్టమే కలుగుతుంది అని. అన్నట్టు బాబు గారు, మీతో శత్రుత్వం ఉంటుంది, అది వేరే. వా, నువ్వన్నది పూర్తిగా నిజమే హితేష్. మార్పు చాలా ముఖ్యం. మార్పు అనేది చాలా అవసరం. ఈ మార్పు వల్ల నేను చాలా ఆనందపడుతున్నాను. ఇక ఇదే సందర్భంగా ఈ రోజు రాత్రికి విందు చేసుకోవడం జరుగుతుంది. బావుంది, మీరే విందు చేసుకోగలరు. ఏ చెల్లికైతే నీలాంటి అన్నయ్య ఉంటాడో కేవలం అతనే విందు చేసుకోగలడు. తన చెల్లెలు ఎంత కష్టంలోనైనా ఉండని, అయినా అతను విందు చేసుకుంటాడు. అవునా జమాబాయ్? నరోత్తమ్ జోషి ఎప్పుడు ఏం చేయగలడో అది నీ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జిజాబాయ్, ఆడవాళ్ళందరినీ తీసుకుని నాతో పాటు పద. అంతా నా తలరాత. అందుకే నాకు ఇలాంటి కూతురు పుట్టింది. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఆ విధాత ఎలాంటి తలరాత రాశాడంటే నిర్మలా, ఇదిగో తాగు తాగు. నిన్ను నరోత్తమ్ జోషి, నేను బతుకుతాను, ప్రాణాలు తీసుకోను. ఇక ఇప్పుడు నేను బతికుండడం ఒకరికి చాలా అవసరం కూడా. ఈ చొక్కా ఫ్యాక్టరీ యజమాంది కదా, నేనింకా ఇస్త్రీ చేయలేదే. ఏ పులియా పులియా, అసలు ఏంటిది? నీకు మెదడు పనిచేయడం లేదా? ఈ చొక్కా ఇచ్చేసి రావాల్సింది కదా, కానీ ఇస్త్రీ కూడా చేయలేదు. సరే అయితే ఎందుకు కోపడుతున్నా?
ఇప్పుడే చేసిస్తానుండు. పెట్టి కూడా వేడిగానే ఉంది. రేపు తీసుకెళ్లి ఇచ్చినా కూడా కుంపలేం అంటుకోవు. ఆ యజమానేవి నీ ప్రాణాలు తీయడు. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? లాగి పెట్టి కొట్టానంటే అప్పుడు అర్థం అవుతుంది అనుకుంటా. తొందరగా దీన్ని ఇస్త్రీ చేసి తర్వాత లోపలికి రా. వచ్చి నా కాళ్ళు పట్టు, చాలా నొప్పెడుతున్నాయి. తప్పుకో. పని పాట చేసేదేం లేదు. రమా, నువ్వెందుకు బాధపడుతున్నావు? జనాలు ఏమైనా అనుకుని నాకు పెద్ద తేడా ఏమీ ఉండదు. మీరు పట్టించుకోపోవచ్చు, కానీ నేను పట్టించుకుంటున్నాను. నేను మీలాగా కాదు, ఇలా బయట వాళ్ళ వ్యతిరేకతను సహించడానికి. పదా పదా. నాన్న నీకు చెప్పాను కదా, నువ్వు ఇలాగే ఉండి వదలండి. మారుకుంటే నిన్ను గోతులో పాతి పెడతానని. మరి ఇంకేమి మార్గం లేదు. పదా పదమంటే ఈ రోజు నీ సంగతి చెప్తాను. అన్నయ్య పదా. నువ్వు మారవు కదూ. నడు పద. వదలండి నడు. అన్నయ్య వదలండి. ఒకవేళ దీనికి మట్టిలోనే చావు రాసి పెట్టుంటే ఇక దీని నాన్న గాని నరోత్తం గాని నేను గాని ఏం చేయగలం? నడు. భీమరావ్, వెళ్తాం వెళ్తాం, కానీ ఈ రోజు ఇక్కడ తేల్చుకున్న తర్వాతే. బాగు, ఒకవేళ నువ్వు వీడిని ఇక్కడే చంపావంటే నీకు ఉరి శిక్ష పడుతుంది. నా కోరిక ఏంటంటే కేవలం ఒక్కరే చావాలని. నువ్వెక్కడి నుంచి పద. నాన్న, నేను చచ్చిపోయినా పర్వాలేదు, వీడిని మాత్రం వదిలిపెట్టను. వీడి పద నరుతో ఇంటికి పద. పద. ఇంటికి పద పద. ఒకవేళ 3 రోజుల్లో డబ్బు తిరిగి ఇవ్వలేదు, అప్పుడు పట్టపగలు అందరి ముందు నుంచే ఇలా లాక్కుంటూ తీసుకువెళ్తాం. అర్థమైందా? అయిందయ్య గారు. ఇక వెళ్ళు. అయ్యగారు, 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 ఒక దుర్వార్త తెచ్చాను. ఏమైంది? మన నరోత్తం జోషి గారి చెల్లెలు తప్పించుకుని భీమరావు ఇంటికి వెళ్ళింది. ఇక నరోత్తం గారు తమ అమ్మానాలతో భీమరావు ఇంటికి వెళ్లారు కూడా, కానీ వాళ్ళు కూతుర్ని తీసుకెళ్లకుండానే వెనక్కు వచ్చేశారు. మన జాతి పరువు మొత్తం పోయిందయ్య గారు. గోలు, మూర్ఖుడా, ఇది దుర్వార్తే, కానీ నిజానికి చాలా మంచిదే, అలాగే శుభవార్త కూడా. కానీ నీలాంటి మందబుద్ధికి ఇది అర్థం కాదులే. భీమ్రావ్, నరోత్తం జోషి చెల్లెలికి ఆశ్రయం ఇచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నరోత్తం జోషి అలాగే మా సంఘం నాయకులు నిన్ను వదిలిపెట్టరు. మా అమ్మ నాన్నలకు కూడా ఇల్లుంది. నాకు కేవలం భీమ్ ఇంకా రమ మీలాంటి వాళ్ళ తోడు కావాలంతే. నేను చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. నాకు
కేవలం మీ ఇద్దరి తోడు కావాలంతే. అలాగే సహాయం కావాలి. నాకు నాకు ఈ ఇల్లు, ఈ నీడ అక్కర్లేదు. నేను ఇక్కడే ఇంటి బయటే ఉంటాను. నిర్మల గారు, నిర్మలా, నాన్న, అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళిపోండి. నేను ఇంకా రమ నిర్మల గారితో పాటు ఇక్కడే బయట ఉంటాం. పదరమా. పైగా భీమ్ గురించి నేను ఇప్పటికే విన్నాను. తను మొండివాడని, వీరుడని. ఒకవేళ ఇంటి వాకిట్లో కూర్చునుండే తను ఈ పోరాటంలో గెలుస్తాడేమో. తను రాత్రి నీకు చెప్పాడు కదా. ఇక మనం ఇక్కడ చాయ్ పెట్టుకుంటూ తాగుతూ ఉండిపోతాం. జీజాబాయ్, ఏదైనా పెద్దది ఆలోచించు. పెద్దది ఏదైనా దృఢంగా. అయ్యో, ఏం చేస్తున్నావు? చాయ్ ఎక్కువగా పెడుతున్నాను వదినా. ఎక్కువ మందికి తాగించాలి కదా వదినా. అసలు ఉచితంగా చాయ్ ఎవరికి తాగిస్తావు? తీసుకోండి తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. బాగుంది జీజాబాయ్. ఈ రోజు మా అందరి కోసం టీయా? ఏం జరిగింది? అద్భుతం. మీరు భీమ్ రమాకు భయపడతారు, అది మేము నమ్మలేం. జనార్దన్, అసలు జీజాబాయి తన భర్త రామ్జీకే భయపడదు, ఇక ఈ భీమ్ రమ ఎంతని? జీజాబాయి ఖచ్చితంగా ఏదో ఆలోచించి మనందరినీ రమ్మనుంటుంది. ఇంతకీ జీజాబాయి, నువ్వేం ఆలోచించావు చెప్పు. అన్నయ్య, ఇందాక నేను జీజాబాయి ఇంకా సగునాబాయి మాట్లాడుకోవడం విన్నాను. నాకు తేడాగా అనిపిస్తోంది. జీజాబాయి మనసులో ఏదో ఆలోచిస్తోంది. అది పూర్తిగా తప్పే. తనిప్పుడు మొత్తం ఇంట్లో వాళ్ళందరి కోసం చాయ్ పెట్టి తీసుకుని వెళ్ళింది. పద, వెళ్ళి అడుగుదాం ఇప్పుడు ఎలాంటి కొత్త ఆట ఆడబోతుందో. పద. బాగుంది. ఇక మేమందరం ఈ ప్రకటన ఇప్పుడు ఇక్కడే చేస్తాం. ఇక జీజాబాయ్, మేమంతా నిన్నే విజేతం చేస్తాం. ఇక భీమ్ అక్కడ ఓడిపోయి కూర్చుంటాడంతే. ఇక ఓడిపోయిన భీమ్ ఎంత బాగుంటాడో కదా. పదండి మరి, మనందరం ప్రకటన చేద్దాం. ఇంకా ఎదురు చూడటం ఎందుకు? దేని గురించి? మీరందరూ దేని గురించి ఎదురు చూడాలనుకోవడం లేదు? చెప్పండి, ఇదెక్కడి కొత్త నాటకం? జీజాబాయ్, ఇదేం కొత్త నాటకం? మీరిక్కడేం చేస్తున్నారు? మీరక్కడ మీ కొడుకు కోడల దగ్గర ఉండడం మంచిది కదా. అక్కడ మీ అవసరం ఉందండి. ఏంటి, చాయ్ తాగుతారా? అదేంటి, మీకు అర్థం కావడం లేదా? మీరు వెళ్ళండి, మీ కొడుకు కోడల దగ్గరికి వెళ్ళండి. మీతో వాళ్ళకే అవసరం ఉందండి ఇప్పుడు. ఏంటండి మీరు పదే పదే మీ కర్తవ్యాన్ని మర్చిపోతూ ఉంటారు.
జీజాబాయ్, నిజం చెప్పు. ఈ బస్తీకి ప్రతినిధినైనందుకు నా నిర్ణయం ఏంటంటే, ఒకవేళ నిర్మలకు సహకరించాలనుకుంటే నువ్వు ఈ ఇంటిని వదిలేసి వెళ్లిపోవాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ ఇంట్లో ఉండాలనుకుంటే నిర్మల వెళ్లిపోవాల్సి ఉంటుంది. అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారు? హే, అత్తయ్య అని పిలవకు. ఈ బస్తీకి ప్రతినిధిని నేను. ఇక ఈ నీ భర్త ఉన్నాడు కదా, ఆ పుస్తకంలో రాత్రింబవళ్ళు ఏదేదో రాస్తూ ఉంటాడు కదా, తను ప్రతినిధిని గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే తను కోరుకునేది ఇదే కదా, నియమాల ప్రకారం, అదే లెక్క ప్రకారం సమాజం నడవాలి అని. ఇక ఇప్పుడు ఈ బస్తీ కాదు, ఒక సంస్థ. వద్దు, మీరు ఎవరిని వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు నిర్మల గారు, మీరొకరే వెళ్ళడానికి వీల్లేదు. నేను ఇంకా రమ కూడా ఈ ఇంటిని వదిలేసి మీతో పాటు వచ్చేస్తాం. నేను కూడా మీ వెంట వస్తాను. వద్దు నాన్న, మీరు ఇక్కడే ఉండండి. అత్తయ్యను జాగ్రత్తగా చూసుకోండి, మేమిద్దరమే వెళ్తాం. ఇక ఎప్పుడైతే నిర్మల గారిని అభయ్ గారితో కలుపుతామో వెంటనే మేమిద్దరం తిరిగి వచ్చేస్తాం కూడా. వాళ్ళనెలాగో మేం వెతుకుతాం. మా నుంచి తప్పించుకొని ఎక్కడికెళ్తాడు? నీ కొడుకు ఎంతోసేపటి దాకా దాక్కునుండలేడు. వాణ్ణి పట్టుకుంటాం. అందరూ పదండి, వాణ్ణి వెతుకుదాం. అవును, పదండి పదండి, వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. బాగుంది జీజాబాయ్, బాగుంది. శబాష్, చాలా ఏళ్ల తర్వాత నువ్వు నన్ను సంతోషపెట్టావు. జీవితంలో మొదటిసారి తెలియకుండానైనా సరే నీ వల్ల ఒక మంచి పని జరిగింది. నువ్వు భీమ్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. లేదంటే పోలీసులు భీమ్ని పట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు. కాని వద్దు, మీరింతగా సంతోషించాల్సిన అవసరం ఏం లేదు. ఏంటంటే పోలీసులు భీమ్ని ఈ బస్సులోంచి తీసుకెళ్లలేకపోయారు, రోడ్డు మీద నుంచి తీసుకెళ్లొచ్చు. ఈసారి తమరి గారాల కొడుకు నరోత్తం జోషితో బద్ధశత్రుత్వమే కొని తెచ్చుకున్నాడండి. ఈసారి విషయం తన చెల్లెలిది. రామ్జీ గారు, ఈ విషయం కొంచెం మింగుడు పట్టం లేదు. ఎందుకంటే అంతా అంటుంటారు కదా, ఎవరి పెంపకం అయితే బాగుంటుందో వాళ్ళ వెంట పోలీసులు పడరని. మరి దీన్ని నేనేమనుకోవాలి? అక్కగారు, మీరేం బెంగపడకండి.
మన జాతిలోని యోధుడిని ఎలా పెంచాలి? మంచితనంతో చెడుని ఎదిరించేలా పెంచాలి. అయినా నాకు పూర్తిగా నమ్మకం ఉంది, భీమ్ ఇక్కడికి తిరిగి వస్తాడని, పైగా విజయం సాధించొస్తాడని. మీరు అందరూ చూస్తూ ఉండండి. అన్నట్టు మీరు ఏమనుకుంటారో అర్థం చేసుకుంటారో లేదో అదంతా మీ ఇష్టం. మావయ్య, నాకేం అర్థం కావడం లేదు మావయ్య. ఆయన ఆరోగ్యం నయం కావడానికి బదులు ఇంకా దిగజారిపోతోంది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే మందులు మార్చాల్సి ఉంటుందని. ఇక ఆ కొత్త మందులు చాలా ఖరీదైనవి. ఇవన్నీ ఎలా అవుతాయి? లక్ష్మి, నువ్వేం బాధపడకు తల్లి. నేను ఆనంద్ వైద్యానికి ఎలాంటి లోటు జరగనివ్వను. కావాలంటే దానికోసం ఏం చేయాల్సి వచ్చినా సరే. మీ మావయ్య మీద నమ్మకం ఉంది కదా? మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మావయ్య. కేవలం ఆయనకు నయం అయితే చాలు. ఏమంటున్నాడంటే ఇక్కడ అందరూ బాగా గుర్తొస్తున్నారని. ఇక ఆయన్ని ఇలా పదే పదే వదిలేసి రావడం నాకు కూడా నచ్చడం లేదు. మా అందరికీ కూడా ఆనంద్ లేకుండా ఉండటం ఎక్కడ నచ్చుతుంది? చూడు తల్లి, అయినా నువ్వేం బెంగపడకు. చూస్తూ ఉండు, ఆనంద్కు త్వరగా నయమయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మీరు భోంచేస్తారా లేక కొడుకేళ్లపైన బాధలో పస్తులుంటారా? మిమ్మల్నే చెప్పండి. మనసులోని కోపం అంతా కక్కేయండి, నాకేం అభ్యంతరం లేదు. అత్తయ్య, మావయ్య మీ భర్త. కనీసం ఆయనతో మీరు నిష్ఠూరంగా మాట్లాడకండి. అలాగా లక్ష్మి? ఆనంద్ వైద్యం కోసం నేను డబ్బులు ఇస్తున్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి నా చేతిలో డబ్బులు పెట్టొచ్చేసావు కదా. అలా చేయటం బావుందా? నువ్వు మీ మావయ్యకు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావో చెప్పలేదా? ఇప్పుడు నేను నా భర్తతో ఎలా మాట్లాడడం మంచిదో నాకు ఉపన్యాసాలు మాత్రం నువ్వు ఇవ్వద్దు. నీకు నీ భర్త గురించి అంత బెంగుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివే కాదు, అక్కడ కొంకనికి వెళ్ళిపోయేదానివి వైద్యం చేయించడం కోసం నేను ఇచ్చిన డబ్బులతో. అత్తయ్య, ఆ విషయం లక్ష్మి, ఇంకేం చెప్పదు తల్లి. ఈమెకు ఏం చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు తను ఎవరి మాట వినదు. తనకు మెదడు చెడిపోయింది. అవును, నాకు మెదడు చెడిపోయింది. ఇక తొందరగా చెప్పండి, భోజనం చేస్తారా చెయ్యరా? నా దగ్గర వృధా చేసుకోవడానికి అంతగా సమయం లేదు. ఒకవేళ మీరు తినకపోతే చెప్పండి, నేను ఫోన్ చేసి హాయిగా నిద్రపోతాను. జీజాబాయ్, తింటాం. నేను అన్నయ్య కూడా. అన్నట్టు జీజాబాయ్, మా ఇద్దరికి ఏమాత్రం బాధ. వాళ్ళు అభయ్ గారిని ఏదో గదిలో పెట్టి బంధించేశారు. నేను ఆయన్ని కలుసుకోలేకపోయాను. నిర్మల గారు, నేనెంత పెద్ద మూర్ఖురాలినో. అందుకే మా అత్త మావయ్యలని మా అమ్మ నాన్నలు అనుకున్నాను. ఆ అత్తారిల్లే నా ఇల్లని. కానీ ఎవరు పనికొచ్చారు? ఆ పెద్దావిడ. తనతో మీకు ఎలాంటి బంధుత్వం లేదు. కేవలం మీరు తన కొడుకుని చదువుకునేలా ప్రేరేపించారంతే. ఇక తను మీకు ఇంత ఆత్మీయురాలైపోయింది. ఆవిడ మనం ఉండడానికి ఈ ఇల్లు ఇచ్చేసింది. ఇక నా అత్తారింటి వాళ్ళు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారు. ఊరుకోండి నిర్మల గారు. ఈ రోజు రేపో మీ అత్తారింటి వాళ్లకు ఈ విషయం ఖచ్చితంగా అర్థమైపోతుంది. వాళ్ళు మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారు అని.
మీరు ఊరుకోండి, ఇలా ఏడవకండి. ఏమంటాడంటే చట్టం గురించి ఒక పుస్తకం రాస్తాడట. సరే, ఈసారి వాణ్ణి చట్టం పరిధిలోనే ఇరికించాలి. అర్థం కాలేదా? ఒక పని చేయండి, రేపొద్దున్న వాడు చట్టం నుంచి తప్పించుకున్నాడని ప్రకటన చెయ్యండి. వీధి వీధి వాడవాడలా తిరిగి తిరిగి నగరంలోని మూల మూలలా ఈ వార్త చేరేలా చెయ్యండి, ఆ భీమ్రావ్ పరారీ అయ్యాడని. ఈ విషయం ఆ భీమ్రావ్ చెవులకు చేరగానే బతిమాలుకుంటాడు, మన ముందుకొచ్చేస్తాడు, వేడుకుంటాడు, మనకు క్షమాపణ చెప్తాడు. ఎందుకంటే వాడు చట్టాన్ని చాలా గౌరవిస్తాడు. బ్యారిస్టర్ కావాలన్నదే వాడి కల కదా. చట్టానికి సేవకుడు, న్యాయానికి యోధుడిగా మారాలనుకుంటున్నాడు కదా. అందుకే ఈ చట్టం నుంచి తప్పించుకున్నాడన్న నింద తన మీద పడనివ్వడు. లేదు, ఈ రోజు వరకు ఈ చట్టమే వాడి ఆయుధం. ఇప్పుడు ఈ చట్టమే వాణ్ణి ఎదిరించే ఆయుధం అవుతుంది. అవసరం పడితే చెప్పు, నేను ఇంకా తీసుకొస్తాను. బావి ఎదురుగానే ఉంది. వద్దొద్దు, ఇవి సరిపోతాయి. ఒకవేళ అంత అవసరమైతే నేనే వెళ్లి తీసుకొస్తాను. మీరు ఇంతగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు లేదు నిర్మల గారు, ఆయనకు మీరు ఇలా చెప్పకండి, లేదంటే తన మాటలతో మాయ చేసేస్తారు. ఈయనేం చెప్తే అదే చెయ్యండి. చూడురమ్మా, నేనెప్పుడూ తప్పుని ఒప్పు అని రుజువు చేసే ప్రయత్నం అయితే చేయలేదు కదా. అవును, నిజమే. అందరూ వినండి, భీమ్రావ్ అనే వ్యక్తి చట్టం నుంచి తప్పించుకున్నాడు. తన గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్లకు 3 రూపాయలు బహుమానం ఇస్తాం. మాకు వెంటనే సమాచారం ఇవ్వండి. జోకు పులియా, వెళ్ళండి, నా కొడుకును వెతకడానికి వెళ్ళండి. చూడండి, నా కొడుకును వెతికారంటే పోలీసులు మీకు బహుమతినిస్తారు కదా. వెళ్ళండి వెళ్ళండి, వెతకండి. ఏ రామ్జీ, మా అందరికి ఇంకేమీ పని లేదనుకున్నావా? తమరి గొప్ప కొడుకు భీమ్రావును వెతకడానికి వెళ్ళడానికి. నీ కొడుకు పరారీలో ఉన్నాడు. తనను పోలీసులు స్వయంగా వెతుకుతున్నారు. ఇక చట్టం తనకు శిక్ష విధిస్తుంది. లేకపోతే మరేంటి, ఇప్పుడు రోజంతా అందరం కలిసి పరారైన ఇతని కొడుకుని వెతుకుదామా? నువ్వు చెప్పింది నిజమే హితేష్ అన్న. రాంజీ కొడుకే పరారీలో ఉన్నాడు. అవును, మీ కొడుకు పరారీలో ఉన్నాడు. నా కొడుకు పరారైపోలేదు. మీరందరూ విన్నారా? నా కొడుకు పరారైపోలేదు. సగునాబాయ్, ఇంకా ఎక్కడ ఎందుకున్నారు? వెళ్ళండి, వెళ్ళి చాయ్ పెట్టండి. ఈ లోపు నేను వీళ్ళతో వివరంగా మాట్లాడతాను. చూడండి, జీజాబాయ్ ఇంట్లో లేదు. మరి నేనెందుకు చాయ్ పెట్టాలి? నేనేం చాయ్ పెట్టను. మరి ఇక్కడ ఎందుకున్నారు? వెళ్ళండి, తమాషా చూస్తున్నారా? వెళ్ళండి, ఎక్కడి నుంచి. మామయ్య, లోపలికి పదండి. ఆయన వీళ్ళందరికీ ఎంత చెప్పినా ఏం ప్రయోజనం? లోపలికి పదండి, వదిలేయండి. ఎలా వదిలేయాలి చెప్పు? ఎలా వదిలేయాలి? వెళ్ళండి వెళ్ళండి, మీరందరూ వెళ్ళి నా కొడుకు కోడల్ని వెతకండి. ఎలాగూ మీ అందరికి అలవాటు అయిపోయింది కదా, నా ఇంట్లో ఏం జరిగినా సరే అందరూ చూడడానికి వస్తారు కదా, ఏమైంది 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 అంటూ. వెళ్ళండి వెళ్ళండి. భీమ్రావ్, బయటికి రా. భీమ్రావ్, ఏ కంప్లైంట్ ఆధారంతో భీమరావును చట్టం నుంచి తప్పించుకున్నాడని ప్రకటిస్తున్నావో ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ చూపించండి. నేను చూస్తాను ఏ ఏ సెక్షన్ల ప్రకారం
అపరాధం అంటున్నారు? ఎఫ్ఐఆర్ జేబులో పెట్టుకుని తిరుగుతామా? సరే, అయితే నేను స్టేషన్కే వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ చూస్తాను. ఎఫ్ఐఆర్ రాయడం జరగలేదు, హడావిడిలో రాయడం కుదరలేదు. దీని అర్థం ఇది మాత్రం కాదు, ఆ భీమ్రావ్ అపరాధి కాదని అర్థమైందా? నువ్వు కొన్ని నెలలు నాతో పాటు నా ఆఫీసులో పనిచేసావు కదా, ఆ మాత్రమైనా తెలుసుండాలి కదా చట్టానికి ఒక ప్రక్రియ ఉంటుంది అని. అలాగే ఆ ప్రక్రియను పూర్తి చేయకపోవడం ఒక అపరాధమని. ఇన్స్పెక్టర్ గారు, మనం ఈ అపరాధం గురించి కోర్టులో మాట్లాడుకుందాం. ఇలా చూడు, నీ స్తోమతను మించి మాట్లాడుతున్నావు. పెద్ద జాతి వాళ్ల కోపానికి నువ్వు ఇలా అడ్డుపడ్డావంటే నువ్వు కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే రాదు. ఇక్కడే రోడ్డు మీదే నిలబడి నీ అంతు తేల్చిపారేస్తా. నాకు నేర్పించకండి, నేను కూడా మీ జాతి వాడినే కదా. సరే, అయినా తప్పుకుంటున్నాను. అన్నట్టు ఇన్స్పెక్టర్, ఒక న్యాయవాదిని ఇలా బెదిరించడం కూడా తప్పే. ఇదంతా నీ ఎదురుగానే జరుగుతోంది. చట్ట ప్రకారం ఏం జరగాల్సిందంటే నువ్వు వీళ్ళను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళాలి. కానీ నువ్వు అలా చేయలేవు. నేను వస్తాను. అకారణంగా భీమ్ చట్టం నుంచి తప్పించుకున్నాడని ఎంతగా అరుస్తావో కోర్టులో అంతగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే మీరు త్వరలోనే ఒకరికి జన్మనిచ్చి ప్రాణం పోయబోతున్నారని. అవును, వీళ్ళకి చెప్పండి. అత్తయ్య, మావయ్య, నేను తల్లిని కాబోతున్నాను. మీ వంశానికి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు. అమ్మా, నాన్న, అన్నయ్య ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు నిజమే, కానీ తన అంశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అవును, నా కోరిక ఏంటంటే అన్నింటికంటే ముందు ఈ వార్త నేనొచ్చి మీ అందరికీ చెప్పాలని. కానీ మీరిద్దరు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నారు. అవును, మేము నిన్ను చాలా ద్వేషిస్తున్నాం, చాలా. ఎందుకంటే నీకు అదే సరైంది. నీ భర్త చనిపోయి 2 నెలలు కూడా కాలేదు, ఇక నువ్వు అప్పుడే అబ్బాయితో సరసాలు మొదలు పెట్టావా? లేదత్తయ్య, మీరు అబద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా అబద్ధం. ఈ బిడ్డ నా భర్త ప్రతిరూపం. నేను చెప్పింది మీరు పూర్తిగా నమ్మండి. అరే, మీరిద్దరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అమ్మా, నేను చెప్పింది నమ్మండి. నాన్నా, నేను చెప్పింది మీరు నమ్మండి. నేను అబద్ధం చెప్పడం లేదు. దీంతో నన్ను నేను చంపుకుంటాను. ఎందుకంటే ఇది తప్ప నా దగ్గర మరో మార్గం లేదు. ఒక్కరు కూడా నేను చెప్పింది నమ్మడం లేదు. నేను అబద్ధం చెప్పడం లేదని ఎలా రుజువు చేసుకోవాలి? దీంతో నన్ను నేను చంపుకుంటాను. నువ్వు ఎవ్వరికి ఏది రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు నేను నమ్మకం కలిగిస్తాను. మీరు